హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో మేబీ లెంత్ అయితే కొంచెం వీలైతే చూడండి. కరెక్ట్గా నేను షార్ట్ చేయడానికి ట్రై చేస్తాను వీడియోని. ఈ వీడియో చేయడానికి గల కారణం ముఖ్యంగా ఏంటంటే, నేను అంతకుముందు చేసిన వీడియోని జనాలు వాళ్ళు తీసుకున్న పద్ధతి, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారో వీడియోని అనేది నాకు ఏంటంటే, అది అసలు మీకు నేను బ్యాక్ ఇవ్వలేనంత ఫీలింగ్, నాకు హ్యాపీనెస్ని, ఒక బూస్టప్ని నాకు ఇచ్చింది ఆ వీడియో నేను చేసిన తర్వాత. ఎందుకు ముఖ్యంగా అనుకుంటుంటే, అది నా ఫస్ట్ వీడియో 10,000 వ్యూస్ని హిట్ చేయటం. ముఖ్యంగా ఎవరైతే చూసారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్క ఫ్యామిలీకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకు అంటే, నాలో ఇంకొంచెం బాధ్యత పెరిగింది. ఇంకా ఆ వీడియోస్కి వచ్చిన రెస్పాన్స్ కానీ, వ్యూస్ కానీ, షేర్స్ కానీ, సబ్స్క్రైబ్స్ కానీ వచ్చిన తర్వాత ఏంటంటే, జనాలకి మనకు మన వల్ల మనం 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 మన వల్లే కాదు, వేరే వాళ్ళ పట్ల వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంది. సొసైటీ పట్ల సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. కాకపోతే టైం వచ్చినప్పుడే అది బయటపడుతుందని మీరందరూ ప్రూవ్ చేశారు. ఎవరైతే కామెంట్ చేశారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో, ఎవరైతే లైక్ చేశారో, మీరు దాన్ని నన్ను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలంటే, నేను మీకు అట్రాక్ట్ అయిపోయాను. ఎవరైతే కామెంట్ చేశారో, ఎవరైతే షేర్ చేశారో, ఎవరైతే లైక్ చేశారో వాళ్ళందరికీ అదేంటంటే, ఒక పక్క హ్యాపీనెస్ ఉంది, ఒక పక్క నాకు మరీ భారంగా కూడా ఉంది. ఆ వీడియోకి వచ్చిన ఒక రెస్పాన్స్ చూస్తే ఏంటంటే, ఎందుకు అంటే అనుకోవచ్చు చిన్న వ్యూసే కదా, బట్ ఒకటే, నేను నమ్మే సిద్ధాంతం ఒకటే, బిగ్ థింగ్స్ బిగిన్ విత్ స్మాల్ థింగ్స్ అని. ప్రతి కట్టడం కూడా ఒక చిన్న పునాదితోనే మనం మొదలెడతాము. ఒక తాజ్మహల్ కట్టాలన్నా, ఒక తాజ్ హోటల్ కట్టాలన్నా, ఒక ఐఫిల్ టవర్ కట్టాలన్నా, ఒక స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, ఇవన్నీ కట్టాలన్నా ఒక చిన్న రాయి పునాదితోనే మొదలవుద్దని నేను నమ్ముతాను. నా జర్నీ యూట్యూబ్లో యాజ్ ఎ యూట్యూబర్గా కూడా ఈ యొక్క చిన్న బేస్, అది మీరిచ్చిన బేస్, అది ఈ వీడియో రూపంలో. కాకపోతే నాకు ఇంకో కలిగేది ఏంటంటే, జస్ట్ నాకు కొంచెం ఇంకా బాధ్యత పెరిగింది. నేను చేసే ప్రతి వీడియో చూసి కంటెంట్ ఒళ్ళు దగ్గర పెట్టుకునే చేయాల్సిన వీడియోస్. ఎందుకు అంటే, నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు నన్ను దాటి వెళ్ళకూడదు. అన్సబ్స్క్రైబ్ బటన్ దాకా వచ్చానంటే నేను ఫెయిల్యూర్ అయినట్టే. బట్ ఎప్పుడు మీలో ఒకటిగా సోషల్ రెస్పాన్సిబిలిటీని క్రియేట్ చేస్తూ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీని అవేర్ చేస్తూ, వాళ్ళకి కావాల్సిన సహాయం నా ద్వారా, అంటే ఒక ఇన్ఫర్మేషన్, అబ్రాడ్ వెళ్ళాలంటే, ఏ కంట్రీస్కి వెళ్ళాలంటే మెయిన్గా నర్సింగ్ మీద అని కాకుండా పారామెడికల్స్ మీద, ఏ లైన్ ఆఫ్ పాత్వే నా తోచినంత ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వగలను. ఇదే నా మోటో. నా యూట్యూబ్ ద్వారా ఎవరో ఒకరు ఎక్కడో చోట ఏదో కంట్రీలో సెటిల్ అవ్వాలి. మెయిన్గా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మాత్రమే. ఇకపోతే వీడియోలోకి వెళ్తే ఏంటంటే, నాకు చాలా కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్ ఒక రకంగా మంచి కామెంట్స్ ఉన్నాయి, చెడు కామెంట్స్ ఉన్నాయి. కాకపోతే నేను అన్నీ ఫిల్టర్ చేస్తే, నా ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళు కూడా ఫిల్టర్ చేసిన పద్ధతి ఏంటంటే, పాజిటివిటీ ఉంది, నెగిటివిటీ ఉంది. బట్ నేను ఎక్కువగా నెగిటివిటీని తీసుకున్నాను ఇక్కడ. ఎందుకంటే నెగిటివిటీని తీసుకుంటే మన ఫర్దర్గా ఎలా ఇన్ కేస్ మనం షేపప్ అవ్వచ్చు అనేది ఏంటంటే, కొంతమందిని ఫస్ట్ నేను మాట్లాడాల్సుకుని ఏంటంటే, కొంతమంది వీడియోని వాళ్ళు అర్థం చేసుకునే విధానం ఒక రకంగా ఉంది, కొంతమంది అర్థం చేసుకునే విధానం ఇంకొక రకం ఉంది. ఫస్ట్ అలాంటి వాళ్ళకి ఏంటంటే, జస్ట్ నేను వీడియో చేయడానికి గల కారణం ఏదో క్యాస్ట్ని పాయింట్అవుట్ చేయడానికి కాదు. ముఖ్యంగా ఎందుకు అంటే, జస్ట్ నేను ఎవరైతే గ్యాదరింగ్స్ పెట్టారో వాళ్ళ నేమ్ కూడా మెన్షన్ చేయలేదు, వాళ్ళ క్యాస్ట్ కూడా మెన్షన్ చేయలేదు, వాళ్ళ ప్లేస్ కూడా మెన్షన్ చేయలేదు, యూకేలో అని చెప్పినాను అంతే. ఎందుకు అనుకుంటే, అది వాళ్ళ ప్రైవసీ. నా ప్రైవసీని వేరే వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి, నేను వాళ్ళ ప్రైవసీని నేను రెస్పెక్ట్ చేయాలి. అది మన సోషల్ రైట్ ఆర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని నేను నమ్ముతాను. బట్ నేను ప్రమాణం చేసి చెప్పగలను, ఒక క్యాస్ట్ని పాయింట్అవుట్ చేయడానికి ఏ వీడియో లేదు. బట్ కొంతమంది వ్యక్తులు కామెంట్ రూపంలో పెడుతున్నారు, ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ వాళ్ళంతా, ఈ క్యాస్ట్. బట్ ఇదే మానుకోవాలండి. ఎవరి క్యాస్ట్, నేను నా వీడియోలో కూడా చెప్పాను, క్యాస్ట్ని గౌరవించండి, బట్ ఆ ఫీలింగ్ అనేది తీసివేయండి అని నా వీడియోలో ప్రతి చోట ఇదే నేను చెప్పాను. మీ క్యాస్ట్ని, మన క్యాస్ట్ని మనం గౌరవించుకుందాం, బట్ ఫీలింగ్ అనేది
తొలగించుకుందామనే నేను చెప్పాను. మెయిన్గా అది ఫస్ట్ పాయింట్. ఇక కామెంట్స్లోకి వెళ్తే నేనేం చేయాలంటే కొన్ని కామెంట్స్ అసలు నా రియాక్షన్ ఏంటి, నేను చూడగానే ఏంటో మీకు తెలియాలి అని దానికి నేను కొన్ని ఆన్సర్ ఇవ్వాలి అని నేను జస్ట్ అనుకుంటున్నాను. ఫస్ట్ కామెంట్కి వెళ్తే ఫస్ట్ కామెంట్లో ఏం జరిగింది అంటే ఒక అతను పెట్టాడు, మన యూట్యూబర్, మన యూట్యూబ్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి, నా ఫాలోవర్ అయి ఉంటాడు ఖచ్చితంగా ఈ వీడియో చేసిన తర్వాత. తను ఏమన్నాడంటే, యూట్యూబ్ కంటెంట్, యూ మేక్ దిస్ కంటెంట్ టు మేక్ మనీ అని పెట్టాడు. నేనేం చేశానంటే నేను రిప్లై కూడా ఇచ్చాను. నాకు ఇనఫ్ శాలరీ వస్తుంది యూకేలో, నా భార్య కూడా వర్క్ స్టార్ట్ చేస్తుంది యూకేలో, నా భార్య కూడా జాబ్ వచ్చింది. యూట్యూబ్ ఇచ్చే మనీ ఒక రకంగా ఎందుకు సరిపోవు, మాలాంటి ఈ కంటెంట్ క్రియేటర్స్కి ఎందుకు సరిపోవు. జస్ట్ యూకే నుంచి వచ్చాము, ఇండియా నుంచి వచ్చాము, యూకేలో ఉన్నాము అంటే లక్షల్లోనే జీతాలు ఉంటాయి. నాకు నా భార్యకి లక్షల్లోనే జీతాలు ఉంటాయి. యూట్యూబ్ ఇస్తే మహా అయితే ఎంత ఇస్తుందండి స్టార్టింగ్లో? 1000, 2000 రూపాయలు, 3000 రూపాయలు, మహా అయితే 5000 రూపాయల లోపల. అప్పుడు నేను చెప్పాను తనకి, నాకు డబ్బులే అవసరం అనుకుంటే నాకు చాలా దారిలోనే సంపాదించుకోవటానికి. నా పాత వీడియోస్ మీరు చూడండి, ఏదైతే సిల్లీగానో, ఐ మీన్ అవేర్నెస్ లేకుండా ఏ వీడియో లేదు. ప్రతి వీడియో ఇన్ఫర్మేటివ్ వీడియో చేశా. ప్రతి వీడియో వచ్చి నేను చేసింది ఇన్ఫర్మేటివ్ వీడియో. ఇప్పుడు యూట్యూబర్స్ ఉన్నారు చాలామంది, షార్ట్లు చేస్తూ ఉంటారు. ఎలాంటి షార్ట్లు? ఐ మీన్ ఫర్ జోక్ షార్ట్స్, కామెడీ షార్ట్స్, లైక్ ఇమిటేటింగ్ షార్ట్స్, టైం పాస్ షార్ట్స్ ఇవి చేస్తారు. అవి ఒక రకంగా దేనికి పనికిరాని షార్ట్లు చేస్తున్నారు. దేనికి పనికిరాని కంటెంట్ క్రియేటర్స్ ఇంతమంది ఉన్నారు. బట్ నా మోటో ఒకటే, ఇన్ఫర్మేటివ్ వీడియో ఇవ్వాలి, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలి అనేది ముఖ్య గల కారణం నాకు. అది మెయిన్గా అందుకోసమే నేను ఇదంతా క్రియేట్ చేస్తున్నాను కూడా. బట్ మనీ కావాలంటే నాకు చాలా విధాలుగా దారిలో చేయాల్సి, నా టైంని అలోకేట్ చేసుకొని యూట్యూబ్కి ఓన్లీ ఇంత ఫీలింగ్ కంటెంట్స్ క్రియేట్ చేసుకొని, థింక్ చేసుకొని, రాసుకొని ఏ కంటెంట్ చేయాలి, ఎప్పుడు ఏ కంటెంట్ చేయాలి, తమ్మునీల్స్ ఎప్పుడు ఎలా క్రియేట్ చేయాలి, నాకు రాపోయినా కానీ ప్రతిదీ నేర్చుకొని చేసే విధంగా నేను షేపప్ అవుతున్నాను. నేను అతను అన్నాడు అనమాట, నీకు ఇదేనా దొరికింది దారి మనీ సంపాదించుకుంటాను. కానీ ప్రతి యూట్యూబర్కి తను ఆశించినట్టు క్లిక్ అవ్వరండి. నేను చేసిన సోషల్ సర్వీసెస్ పనులు కాలేజీలో ఉండగానే, మా దగ్గర అప్పుడు ఉద్యోగాలు లేని టైంలోనే వి బ్లోజమ్స్ 13-14 మెంబర్స్ మేము చేసిన సోషల్ సర్వీసెస్, ఏలూరు నర్సింగ్ కాలేజ్ అడిగితే ఎవరినైనా చెప్తారండి. మేము చేసిన సోషల్ సర్వీసెస్ ఎయిడ్స్ చిల్డ్రన్కి, లెప్రసీ పీపుల్కి, ఆర్ఫన్ పీపుల్కి, ఐ మీన్ డెఫ్ అండ్ డమ్ పీపుల్కి మేము చేసిన పనులు చాలా 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 ఉన్నాయి. బట్ ఇంకోటి ముఖ్యంగా, అది డబ్బుల కోసం అయితే కాదండి నేను ఈ కంటెంట్ క్రియేట్ చేసింది. బట్ ఇంకో కామెంట్ చదువుతాను. కులం ఈజ్ గుడ్, యూకే స్పాయిల్ ఏంటి, ఫస్ట్ యూ పే ట్యాక్సెస్ ప్రాపర్లీ అని మన ఫ్రెండ్ ఇంకొక కామెంట్ పెట్టాడు, మన వ్యూవర్. నేను తనకి పెట్టాను అనమాట, యూకేలో మన ఇండియాలో మనం ట్యాక్స్ ఇయర్లీ అలా కడతాం. ఇక్కడ శాలరీ పడగానే మన శాలరీలో నుంచి ట్యాక్స్ ఆటోమేటిక్గా మంత్లీగా కట్ అయిపోతుందండి. జస్ట్ ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దట్ మై డియర్ ఫ్రెండ్. ఇంకో కామెంట్ ఏంటంటే ముఖ్యంగా చెప్తున్నారు, యూస్ఫుల్ సజెషన్, గుడ్ జాబ్, గుడ్ ఎక్స్ప్లెనేషన్. మళ్ళీ ఇంకోటి అంటే, ఈ క్యాస్ట్ అండ్ మత పిచ్చి వల్లే ఇండియా సర్వనాశనం అయింది, ఎవడికి వాడు సెల్ఫిష్లా తయారయ్యాడు, ఏంట్రా నాయన ఇప్పుడు అబ్రాడ్ని కూడా నాశనం చేస్తున్నారా అని. జస్ట్ నిజమండి ఇది. ఇప్పుడు ఏంటంటే మనకి ముఖ్యంగా యూకే వాళ్ళకి దిస్ ఈజ్ మోస్ట్లీ క్రిస్టియన్ కంట్రీ. మనలాంటి హిందూ కంట్రీస్ పీపుల్స్కి వాళ్ళు చేయూతనిచ్చి మీ సర్వీసెస్, మీ నాలెడ్జ్, మీ క్యాపబిలిటీ, మీ కాంపిటెన్సీ మా దేశాలకు అవసరమని మనల్ని తీసుకొస్తున్నారు. అసలు వాళ్ళకే అదే ఫీలింగ్ ఉంటే మనలాంటి దేశస్తులకి వాళ్ళు అసలు హ్యాండ్ ఇవ్వగలరా? ఇవ్వలేరు. బట్ వాళ్ళకి ఆ ఫీలింగ్ లేదు కాబట్టే దే ఆర్ బ్రింగింగ్ అస్, దే ఆర్ గివింగ్ దేర్ హ్యాండ్ టు అస్ టు ఇంప్రూవ్ లైక్ ఫినాన్షియల్లీ, ఫిజికల్లీ అంతా మన మైండ్ సెట్ని అంతా క్రియేట్ చేసుకోవడానికి, ఎలాబరేట్ చేసుకోవడానికి ప్రతిదీ మనకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేశారు వీళ్ళు. ఈ దేశం అని కాదు, వేరే ప్రతి దేశాలు
కాకపోతే ఏంటంటే మనకి ప్రతి దేశాలు వాళ్ళ స్వేచ్ఛను మనకి ఇచ్చేసారనమాట. నేనేదో జస్ట్ నాకు అలా ఆశ్చర్యంగా కలిగించింది ఆ క్యాస్ట్ గ్యాదరింగ్స్ యూఎస్లో లాగా ఇక్కడ కూడా స్టార్ట్ చేశారని పెట్టాను అంతే. జస్ట్ టు కొత్తగా అనిపించేసరికి నాకు అలా అనిపించింది. బట్ ఇప్పుడైనా ఆపేద్దాం క్యాస్ట్ గ్యాదరింగ్స్, కలుద్దాం యాజ్ ఏ ఇండియన్స్గా కలుద్దాం యాజ్ ఏ ఆంధ్ర పీపుల్ కలుద్దాం యాజ్ ఏ తెలంగాణ పీపుల్లా కలుద్దాం కృష్ణా డిస్టిక్ వాళ్ళ కలుద్దాం నల్గొండ వాళ్ళ కలుద్దాం హైదరాబాద్ జిల్లా వాళ్ళ కలుద్దాం. తప్పేముంది అందులో? అసలు ఇవన్నీ పోయి కలుద్దాం, మనుషులుగా కలుద్దాం, మన తెలుగు వాళ్ళగా కలుద్దాం, ఇండియన్స్గా కలుద్దాం అంటే అసలు హ్యాపీనెస్ అది. బట్ క్యాస్ట్గా మన సముద్రాలు దాటి వచ్చిన ఇక్కడ క్యాస్ట్ గ్యాదరింగ్స్ మన ఇండియాలో లాగా వనభోజనాలు అనేది పోవాలి ఫస్ట్. అక్కడ ఆ వనభోజనాలు క్యాస్ట్ కల్చర్ సర్టెన్ గ్రూప్ ఆఫ్ క్యాస్టే వెళ్ళి అక్కడ 4 దినాలు అంటారు. అంటే ఉండేవాడు మాత్రం ఆకులు పడి ఉండడం, మళ్ళీ వంట మనిషి బయట నుంచి వచ్చి ఉండాలి. అలాంటి గ్యాదరింగ్స్ ఇక్కడ మన దగ్గర ఉండకూడదని నేను ఆ వీడియో చేశాను. బట్ అట్ లాస్ట్ మనందరం ఇండియన్స్. ఇది కొంతమంది తీసుకున్న విధానం నెగిటివ్గా ఉంది, బట్ పాజిటివ్గానే ఉంది. బట్ నెగిటివ్గా ఏంటంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు నేను ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగిందని చెప్పాను కదా, ఆ రెస్పాన్సిబిలిటీకి నేను నా సమాధానం ఇవ్వాలని మీకు, జస్ట్ అంతే తప్ప. ఇంకో కామెంట్ అంటే ఆంధ్ర వాళ్ళకి ఎక్కువగా ఉంటుందని. నేను ఆంధ్ర వాడిని, ఖచ్చితంగా నేను చెప్పగలను. మాది విజయవాడ ప్రాంతం. ఎవరైతే కామెంట్ చేస్తారో ఇది మన ఆంధ్ర వాళ్ళని మనల్ని మనం తక్కువ చేసి నేను మాట్లాడుతున్నాను కదా, నిజంగా ఆంధ్ర వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంది. అంటే మాకు ఎక్కువ ఉంటుంది క్యాస్ట్ ఫీలింగ్ మా ఆంధ్ర వాళ్ళకి. తెలంగాణ వాళ్ళు ఏంటంటే వాళ్ళు సెంటిమెంటల్ పిచ్చోళ్ళు. వాళ్ళకి కావాల్సింది స్నేహం, లైక్ పార్టీయింగ్ మూడు తెలంగాణ వాళ్ళకి. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు తెలంగాణలో. ఐ మీన్ మీ ఇద్దరు ప్రీవియస్ పనిచేసే ఆర్గనైజేషన్స్ కానీ, మాది ఎందుకంటే బోర్డర్ ఏరియా కాబట్టి తెలంగాణలో తెలుస్తూ ఉంటుంది. వస్తున్నాడా, దావత్ ఇచ్చాడా, మనం దావత్ ఇచ్చామా, అంతే. పార్టీ చేసుకున్నామా, వెళ్ళిపోయామా, లేదా ఆ మూడ్లోనే ఉంటారు తెలంగాణ వాళ్ళు. మా వాళ్ళకి ఏంటంటే అందులో బేసిక్గా కృష్ణా గోదావరి ఈ ఏరియాస్కి ఏంటంటే కొంచెం క్యాస్ట్ ఫీలింగ్స్ ఇంకొంచెం ఎక్కువ. లైక్ వెన్ కంపేర్ టు గోదావరి ఈస్ట్ వెస్ట్కి వెళ్తే అవి వేరే సర్టెన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి అన్నమాట. బట్ నిజమేనండి, ఎవరైతే చెప్పారో పేరు నేను చెప్పట్లేదు, ఆంధ్ర వాళ్ళకి ఎక్కువగా ఉంటుందని. ఎస్, ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. బట్ ఈ తెలంగాణలో ఏంటంటే ఇందులో ఎక్సెప్షనల్. అసలు తెలంగాణ పీపుల్ ఆర్, మీరంటే లైక్ చెప్పాను కదా, సెంటిమెంటల్, ఒక రకంగా సెంటిమెంటల్ గైస్ అనొచ్చు. ఫూల్స్ అనే కన్నా సెంటిమెంటల్ గైస్. ఈజీగా పడిపోతారు మీరు ప్రేమకి. తెలంగాణ వాళ్ళు ఏంటంటే ప్రేమకి ఈజీగా పడిపోతారు, క్యాస్ట్కి పడిపోరు. ఇప్పుడు వాడు హైయర్ క్యాస్టా లోయర్ క్యాస్టా అని చూడరు తెలంగాణ వాళ్ళు. వాడు ఫ్రెండ్లీ నేచర్ వాళ్ళు ఉందా, వాడు మనకి దావత్ ఇవ్వగలడా, నేను వాడికి దావత్ ఇవ్వలేను, నేను వాడికి దావత్ ఇవ్వాలా వద్దా అనేది, ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అని ఆతృతంగా వెయిట్ చేస్తారు. తెలంగాణ వాళ్ళు మెయిన్గా ఏంటంటే పార్టీకి మూడు కావాలి వాళ్ళకంతా. ఆ కల్చర్ కూడా మన ఇండియాలో, మన ఆంధ్రాలో కూడా ఉండుంటే ఇంకెంతో బాగుండు. ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నీ మర్చిపోతారనమాట. ఇంకొక కామెంట్ ఏంటంటే, ముఖ్యంగా చాలా ఉన్నాయి బట్ ఇట్ టేక్స్ టైమ్, ఐఎమ్ సారీ ఫర్ దట్. జస్ట్ ఎ సెకండ్. ఓకే, క్యాస్ట్ ఇన్ ఇంకొక ఫ్రెండ్, ఇంకొక వ్యూవర్ ఏం చేశాడంటే, కుల సమ్మేళనం ఈజ్ ఎ ప్లాట్ఫామ్ టు షో హూమ్ వీ బిలాంగ్స్. మనం కుల సమ్మేళనం అనేది మనం ఎవరికి చెందినవారు అని చూపించడానికి ఈ ప్లాట్ఫామ్ అని ఇంకొక ఫ్రెండ్ చెప్పాడు అనమాట, ఇంకొక వ్యూవర్. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ మనకు ఒక ఐడెంటిటీ వచ్చేసింది మన స్టేట్లో. మన ఇంటి దగ్గర మన పరిసరాల ప్రాంతాల్లో మనకంటూ ఒక కులం ఉంటుంది, ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఇక్కడ కూడా ఎందుకు అనేదే నా మెయిన్గా నేను అడిగే క్వశ్చన్. ఇక్కడ కూడా ఎందుకు అని, ఇక్కడ యాజ్ ఏ మనుషులుగా ఉందాం, యాజ్ ఏ ఇండియన్గా ఉందామని. బట్ ఆ క్వశ్చన్కి నా ఆన్సర్ అది. ఇంకొక వ్యూవర్ చెప్పింది ఏంటంటే, ఇది మా ఇంగ్లాండ్ దేశం నుంచి వెళ్ళిపో అని తెలుగులో టైప్ చేశాడు అనమాట. మన తెలుగు వారు మా ఇంగ్లాండ్ దేశం అంటున్నాడు. అప్పుడు నేనన్నా, నాది ఇండియా, ఇంగ్లాండ్ నాకు చేయూతనిచ్చింది, నేను
నా దేశంకే వెళ్ళిపోతాను. ఇప్పుడు నా పార్థివ దేహం నా దేశం మీద, నా దేశంలోనే నన్ను పూడ్చిపెట్టాలి. నేను ఇక్కడ ఏదో సిటిజన్షిప్ ఏం తీసుకోను. నా దేశం పట్ల నాకున్న అభిమానం అది, నా దేశం పట్ల నాకున్న రెస్పెక్ట్ అది. ఎట్ లాస్ట్ నాకు ఒక ఐడెంటిటీ, నా దేశం అనేది ఒక ఐడెంటిటీ. అదే ఐడెంటిటీ లేకపోతే నేను లేను. ఇప్పుడు నేను ఎంత పాస్పోర్ట్లు మార్చుకున్నా, అన్నీ మార్చుకున్నా ఏంటంటే నాకు నా చివరి ఐడెంటిటీ మార్చుకున్నా కానీ ఆన్ రికార్డ్స్లో కానీ నేను ఒక యూకే సిటిజన్ అనే కానీ యూఎస్ సిటిజన్ అనే కానీ, బట్ ఇంకా మనల్ని పోర్ట్రే చేసే విధానం ఏంటంటే ఇండియన్ అనే కానీ. ఎందుకంటే మన స్కిన్, మన కలర్ని బట్టి ఇండియన్ అనే, ఏషియన్ ఇండియన్ అనే అంటారు. బట్ అల్టిమేట్గా నా కంట్రీ ఇండియా, నేను అదే చెప్పగలను. బట్ ఐ రెస్పెక్ట్ ఇంగ్లాండ్. వితౌట్ ఇంగ్లాండ్, మనలాంటి ఇప్పుడు ఇంగ్లాండ్ అనే కానీ, ఆస్ట్రేలియా అనే కానీ, న్యూజిలాండ్ అనే కానీ వాళ్ళు మనకి హ్యాండ్ ఇచ్చారనమాట. జస్ట్ మీరు రండి, డెవలప్ అవ్వండి, మాకు హెల్ప్ అవుతారా అనేదే మెయిన్గా మోటివ్, వాళ్ళ సిద్ధాంతం అది. జస్ట్ అది ఆ ఫ్రెండ్, ఆ వ్యూవర్ ఇచ్చిన కామెంట్కి. ఇంకో కామెంట్, డోంట్ సే బ్రదర్ తెలుగు వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ బట్ 95% ఫ్రమ్ ఆంధ్ర తెలుగు వాళ్ళు అని మెన్షన్ చేయొద్దని. ఇది తెలంగాణ వ్యూవర్ సమాధానం ఇచ్చాడు, ఈ కామెంట్ చేశాడు. ఇందాక చెప్పినట్టే సేమ్ ఆన్సర్. ఎస్, తెలంగాణ వాళ్ళకన్నా ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ ఫీలింగ్ ఉంటుంది. ఐ థింక్ తెలంగాణ వాళ్ళకి 0.01% కూడా ఫీలింగ్ ఉండదు. మ్యాక్సిమం ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఐ మీన్ కొన్ని పాలిటిక్స్లో ఇప్పుడు మనం చూస్తున్నాము, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీల వైపు నుంచి నీకుల పోటీకి ఎక్కువ సీట్లు ఇచ్చారని పాలిటిక్స్లో తప్ప జనాలకి, కామన్ పీపుల్కి, కామన్ ఫ్రెండ్స్కి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, లోవర్ క్లాస్ తెలంగాణ పీపుల్కి క్యాస్ట్ ఫీలింగ్ ఉండనే ఉండదు. మెయిన్గా ఇది కొంత వీడియోస్లో ఏంటంటే కొంతమంది చెప్పింది బూతులు తిడుతూ ఏదో కామెంట్ చేసామా లేదా కామెంట్ పడేయటం చేస్తున్నారు. ఈ వీడియోని ఏంట్రా నీ సొల్లు, నీ ఏదో సొల్లు లోపు, ఇలాంటి ఈ రూపంలో కూడా వాళ్ళు కామెంట్ చేశారు. బట్ వాళ్ళు కామెంట్ చేశారంటే మనలో ఎంతో కొంత మన మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్ అనే నేను భావిస్తాను తప్ప ఏదో నెగిటివిటీగా నేను తీసుకున్నాను. 4 గోళ్ల మధ్యన కామెంట్ చేశాడు, ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్, హీ కామెంటెడ్ అట్ లాస్ట్లీ హీ కామెంటెడ్. దానికి నా థ్యాంక్స్. ఎవరైతే కామెంట్ చేశారో నా వీడియో మీద, ఒకటే లాస్ట్గా నేను చెప్పదలుచుకుంది, వీడియో చేసిన పద్ధతి కానీ, వీడియో చేసిన ప్రక్రియ కానీ మీరు చూడండి. ఎక్కడ ఏ క్యాస్ట్ని నేను కించపరచలేదు. జస్ట్ ఇలాంటి క్యాస్ట్ గ్యాదరింగ్స్ అనే ఆపాలి అనే సిద్ధాంతం తప్ప ఎవరిని కించపరచలేదు, ఎవరిని సైడ్ కార్నర్ చేయలేదు. ఇంకో కామెంట్ ఏంటంటే, ప్లీజ్ బీ అవర్, నీకు ఐఎల్ఆర్ వచ్చే టైంకు యూకేలో నువ్వు పిఆర్ తీసుకోవాలనుకుంటే, ఇక్కడ ఐఎల్ఆర్ అంటారు, పిఆర్ తీసుకొని నువ్వు సోషల్ మీడియాని కూడా స్క్రూటినీ చేస్తారని చెప్పాడు అనమాట. ఇంకో మనం ఎవరు నేను అప్పుడు చెప్పాను అనమాట, నేను క్రియేట్ చేసిన కంటెంట్ ఎక్కడ ఎగనిస్ట్ టు ద లా లేదు. ప్రతి వీడియో అబైడింగ్ టు ద లా అనే ప్రతి వీడియో నేను చేస్తాను. ప్రతి వీడియో కూడా అలానే ఉంటుంది. కావాలంటే నా పాత వీడియోస్లోకి వెళ్ళండి. అండ్ అవి ముఖ్యంగా కామెంట్స్, నేను కొన్ని హైలైట్ చేయదలుచుకున్న కామెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఆ వీడియోస్ ముందు వస్తాయి. మీ సపోర్ట్ ఇలానే కావాలి. ఇంకా మీరు ఇచ్చే సపోర్ట్ని చూసి నాకు ఇంకా బాధ్యత పెరుగుతుంది, ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అని. ముందు సోషల్ రెస్పాన్సిబుల్ వీడియోసే తీస్తాను. ఐ మీన్ కొన్ని కంటెంట్ యాజ్ ఎ కొంత అవేర్నెస్ క్రియేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్లాగ్ చేసిన, అదేంటంటే అది ఇన్ఫర్మేటివ్ వ్లాగ్. ఏదో మా ఇల్లు చూపించుకోవాలి, మేము తిరిగిన ప్రదేశాలు చూపించుకోవాలని కాదు, ఇన్ఫర్మేటివ్. ఇక్కడ కూడా ఇలానే ఉంటుంది. మన మీ మైండ్ సెట్ క్రియేట్ చేసి యూకేకి తీసుకురావటమే తప్ప ఏదో యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేసి ఛానల్ క్రియేట్ చేసి డబ్బులు సంపాదించి మాత్రమని కాదు. ప్రతి యూట్యూబర్ ఇలానే చెప్తాడు. బట్ నేను చేసి చూపిస్తాను. ఎగ్జాంపుల్ ఒకటేనండి, ఏలూరు సెయింట్ జోసెఫ్ నర్సింగ్ కాలేజ్లో నేను చదివాను. మా దగ్గర చిల్లిగా రూపాయలు లేనప్పుడు మేము ఎంతో సోషల్ సర్వీస్ చేసాము. మినిమం 3 to 4 years సోషల్ సర్వీస్ చేసాము. మేము చేసిన సోషల్ సర్వీస్ ఇంకా పేపర్ కటింగ్స్ అలానే ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే మీ మెయిల్ ఐడిని పింగ్ చేయండి, మేము మీకు ఖచ్చితంగా పంపిస్తాము. అదే మేము ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాం, నేను నా భార్య. ఇదే యూట్యూబ్ మీద డబ్బులు బతకాలంటే మాకు టైం లేదు. అసలు చాలా ఆప్షన్స్ ఉన్నాయి డబ్బులు సంపాదించాలంటే. బట్
ఎవరైతే నెగిటివ్ కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఇదే నా సమాధానం. ముఖ్యంగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇవ్వాలి. ఎవరికో ఒకరికి మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని నా చేతనంత సహాయం నేను చేశాను తన లైఫ్లో చెప్పుకుంటాడు. చెప్పాను కదా ఆల్రెడీ, ఒక ఫ్యామిలీలో ఒకడు ఉంటాడు, ఆ ఫ్యామిలీ స్ట్రక్చర్ని మారుస్తాడని. ముఖ్యంగా ఆ ఫ్యామిలీ స్ట్రక్చర్ని మార్చేవాడిని వెతకటమే నా మోటో. ఎంటైర్ ఫ్యామిలీ మారిపోతుంది. దిస్ ఈజ్ ఫర్ దిస్ డే. సైనింగ్ ఆఫ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్. వీడియోని షేర్ చేయండి, ఎవరికో వాళ్ళకి ఎక్కడో చోట ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద డే. భారత్ మాతాకి జై. జై హింద్. మేరా భారత్ మహాన్. ప్రౌడ్ ఇండియన్. థ్యాంక్ యూ.